హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మగ్గం వర్క్ బ్లౌజ్ వర్క్ చేసిన దానికి లైనింగ్ ఎలా అటాచ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. మనం ఫస్ట్ లైనింగ్కి మనం ఎటువైపు అయితే వర్క్ చేసుకున్నామో అటువైపు లైనింగ్ ప్లేస్ చేసి పిన్స్ పెట్టుకుని మిడిల్లో ఒక కుట్టు అనేది స్ట్రైట్ కుట్టుకోవాలి. ఆ స్ట్రైట్ కుట్టుకున్నాక బయటకు అనేది వచ్చేసేయాలి. ఇప్పుడు మనం చైన్ స్టిచ్ అనేది 3 లైన్స్ వేసాం. 3 లైన్స్లో ఒక లైన్ ఆఫ్ చైన్ స్టిచ్ మీద మనం కుట్టు అనేది రావాలి. అలా చుట్టూరు అలా గొలుసు కుట్టు మీద కుట్టుకుంటూ వచ్చేసిన తర్వాత చూసారా, మనకి ఒక కుట్టు మీద వస్తుంది. తర్వాత మధ్యలో కట్ చేసి టాకాలు పెట్టుకొని దాన్ని మనం తిరిగేసుకున్నట్లయితే మనకి బయటకి మన వర్క్ అనేది మనకి నీట్గా కనిపిస్తుంది. ఇలా మనం చేతితో సరిపెట్టుకొని తర్వాత మనం 3 లేయర్స్ ఒక గొలుసు కుట్టు వేసాము. అందులో ఒక కుట్టు లోపలికి వెళ్ళిపోయింది. మనం ఇప్పుడు రెండో చైన్ స్టిచ్ మీద గొలుసు కుట్టు మీద మిషన్తో కుట్టు అనేది వేసుకోవాలి. మనకి డబుల్ పాదమైనా సరే పోసు ఎక్కుతుంది అనే భయం ఏం పడిన అవసరం లేదు. మనం లోపల నుంచి లైనింగ్ని లాగుతూ పైన ఉన్న గొలుసు కుట్టు మీద మనం కుట్టు వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. మనకి ఈ కర్వ్స్ అనేది కోణాలు అనేది వచ్చే దగ్గర సూది కిందకి పెట్టుకుని పాదం పైకి లేపి బ్లౌజ్ని మళ్ళీ రివర్స్ చేసుకుని కుట్టినట్లయితే మనకి ఆ కర్వ్స్ కూడా మనకి నీట్గా వస్తాయి. మనం బ్లౌజ్ కట్ చేసుకుని తిరిగేసుకున్నాక చిన్న ముక్క మిగులుతుంది. ఆ ముక్కని ఇలా అంచుకు కుట్టుకుని తర్వాత మనకి పొడుగుని చూసుకుని ఎంత పెట్టుకుంటే అంత పొడుగుకి మనం నడుముకి పట్టి అనేది రివర్స్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ డాట్స్ వేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోద్ది. డాట్స్ కూడా వేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్గా ఫినిష్ అయిపోతుంది. డాట్స్ కూడా వేసుకున్నాక ఫినిషింగ్ చూసారు ఎంత బాగా వచ్చిందో. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా మనం ఎలా అయితే డిజైన్ వేసామో దాని మీదే అతకాలి. కాకపోతే ఇక్కడ వేరే టెక్నిక్లో చెప్తాను. మనం 3 టైప్స్ ఆఫ్ చైన్ లైన్స్ వేసాం కదా. 3 లైన్స్లో ఒక లైన్ మీద మనం లైనింగ్ కిందన పెట్టాము. ఇప్పుడు ఒరిజినల్ పీస్ పైన పెట్టాము. సో మనం గొలుసు ఒకటే ఎక్కడైతే వచ్చిందో ఫస్ట్ లైన్ మీద మనం మిషన్ కుట్టు కూడా అక్కడే వచ్చేలా చూసుకుంటే సరిపోతుంది. కొంచెం క్లాత్ కొంచెం మనం లాగుతూ వేసినట్లయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. కింద లైనింగ్ ఉంది, పైన ఒరిజినల్ పీస్ ఉంది. పైన వచ్చిన గొలుసు కుట్టు మీదే మనం కుట్టు వేయాలి. ఎలా అయితే కుట్టు వేసుకున్నామో దానికి 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని చిన్నది మనం ఎక్స్ట్రా రిమైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకుని దానికి టక్స్ పెట్టుకొని ఈ క్లాత్ని కూడా మనం రొటేట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. కిందకు వచ్చేసరికి మనం
ఇలా మనం మడత పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే ఎక్స్ట్రా మనకు ఫ్యూచర్లో ఇంకా పొడుగు కావాలి ఇది ఇప్పుకొని దీనికి మళ్ళీ క్లాత్ అటాచ్ చేసుకుని లోపలికి మడుచుకునేడానికి బాగుంటుంది. సో ఇలా రివర్స్ చేసుకునేట్లా పట్టీకి పట్టీ అవుతుంది, మనకి ఎక్స్ట్రా క్లాత్ కూడా ఉన్నట్టు ఉంటుంది. ప్రిన్సెస్ కట్ షేప్ రావడానికి మనం క్లాత్ని ఏం కట్ చేయకుండా జస్ట్ డాట్ అనేది వేసుకుని ఆ డాట్ని మడుచుకొని మనం కుట్టు వేసుకుంటే మనకి ఏం కట్ చేయకుండానే టైం సేవింగ్తో మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది మనకి రెడీ అవుతుంది. అలా ఒక డాట్ అనేది వేసాం కదా, ఆ డాట్ మడత పెట్టుకుని మనం దానిపైనుంచి ఇంకొక డాట్ వేసినట్లయితే ఆ డాట్ లోపలికి వెళ్ళిపోయి, ఇలా వేయడం వల్ల యూజ్ ఏంటి అంటే మీరు ఇలా పట్టుకుని కుట్టేయచ్చు కదా అనుకుంటారు. బట్ కాకపోతే ఏంటంటే పైన క్లాత్ కింద క్లాత్ కలవదు, ఒకదాని మీదే కుట్టు పడుతుంది. సో మనకి పైన పడకపోతే యూజ్ ఉండదు. కాబట్టి ఒక డాట్ వేసుకున్న తర్వాత ఆ డాట్ కనిపించకుండా దాన్ని వేసుకున్నట్లయితే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్కి కుట్టు పడుతుంది, లైనింగ్కి కుట్టు పడుతుంది. చూసారా, మనకి ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. దానికి ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేసుకుంటే షోల్డర్స్ జాయిన్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఇది మనం బ్లౌజ్ తిరిగేసుకున్నాం కాబట్టి ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేసుకున్నప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేయడానికి అవ్వదు కాబట్టి మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తయారైపోయింది, ఫ్రంట్ పార్ట్ కూడా తయారైపోయింది. షోల్డర్స్ జాయిన్ చేసుకొని హ్యాండ్స్ అతికేసుకుంటే మనకి బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. మనకి డబల్ పాదంతో మగ్గం వర్క్ బ్లౌజ్ చేయలేము అనుకుంటాము, కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.